హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఈ రోజు నుంచి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు తిరిగి యథావిధిగా అన్ని నెలలలో జమ చేసినట్లుగానే తిరిగి పాత పెన్షన్ డబ్బుల్ని రూ. 2016, రూ. 4016 పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో చాలామంది ఈ నెల నుంచి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని అయితే అనుకున్నారు. ఇక యథావిధిగా తిరిగి పాత పెన్షన్ డబ్బులని లబ్ధిదారుల ఖాతాలలో జిల్లాల వారీగా విడుదల వారీగా ఈ పెన్షన్ డబ్బులను అయితే మనకి ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నట్లు జిల్లాల లిస్టు మరియు ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో జిల్లాల లిస్టు అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు ఏ జిల్లాలలో ముందుగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బుల్ని జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఎవరికైతే గత పోయిన నెల పెన్షన్ డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదో అటువంటి వారందరికీ తిరిగి జమ కానటువంటి పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులపైన అప్డేట్స్ ఏంటి, అసలు ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పుడు జమ చేస్తారు అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది మహిళలు కూడా ఇటు మహాలక్ష్మి పథకం డబ్బుల కింద రూ. 2500 కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు రూ. 2500 ప్రతి నెల మహిళలకు ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను పంపిణీ చేసే ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారో తెలుసుకుందాము. ఇక దానికోసం వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మీకు అందరికంటే ముందుగా ఇక్కడ తెలుసుకోవడానికి ఇక్కడ చాలా వరకు అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ గమనించాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఎట్టకేలకు మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే ముహూర్తం ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజు నుంచి ఫిబ్రవరి 6వ తారీఖు వరకు అయితే ఈ ఆసరా పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలోనైతే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాలు అయితే రావడం అయితే జరిగింది. ఇక తిరిగి అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఎవరైతే బ్యాంక్ ఒకటి ద్వారా పెన్షన్లు పొందుతారో అలానైతే పంపిణీ చేసిన తర్వాత ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు పొందేవారి బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటి 2 కొత్త పథకాలు కూడా త్వరలోనైతే మన తెలంగాణలో అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలోనైతే ఈ 2 పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది, దాదాపు ఏప్రిల్ నెల వరకు. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.